తిరుపతి పుణ్యక్షేత్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పవిత్రత పూర్తిగా మంటగలిపేటువంటి పరిస్థితులు నెలకొనటం చాలా బాధాకరమైనటువంటి విషయం. నిన్న మొన్న ఒక ప్రముఖమైనటువంటి వార్త, ఈ ఆధ్యాత్మిక నగరిలో పబ్ కల్చర్ వచ్చింది. ఓ రెస్టారెంట్లో డీజే సౌండ్లతో పబ్బుల్ని నడుపుతూ అసభ్యకరమైనటువంటి ప్రవర్తనలు చేయటమే కాకుండా మాదక ద్రవ్యాలు కూడా వాడుతున్నట్టుగా ఆరోపణలు రావటం అత్యంత దురదృష్టకరమైన విషయం. దీని మీద నిఘా లేకపోవటము, అది చాలా పలుకుబడి కలిగినటువంటి వ్యక్తులది అవ్వటము, కూటమికి అనుకూలమైనటువంటి వ్యక్తులది అవ్వటం మూలంగానేమో ఏమాత్రము కూడా పట్టించుకోకుండా పాత్రికేయ మిత్రులు వెలుగులేకి తెచ్చిన తరువాతనే దాని మీద పోలీసు అధికారులు కూడా స్పందించటం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఒక చిన్న వీడియో కూడా వైరల్ అయింది. ఆ రెస్టారెంట్లో ఏం జరుగుతున్నది అన్న దానికి సంబంధించి ఎంత బాధ కలిగించే విషయం అంటే, మన తిరుపతేనా, మన తిరుపతిలో కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతాయా, దీనికి అనుమతులు లేకపోయినా కూడా ఇంత బరితెగించి ఈ అసభ్యకరమైనటువంటి వాతావరణాన్ని ఒక రెస్టారెంట్ తీసుకురావటము అంటే వాళ్ళకి ఎన్ని గుండెలు, ఎంత ధైర్యం. కేవలం మా ప్రభుత్వం ఉన్నది అన్నటువంటి నమ్మకము, విశ్వాసము, మనల్ని ఏమీ చేయలేరులే అనేటువంటి బరితెగింపు తప్ప మరొకటి కాదు. తిరుపతిలో ఇప్పటికే దాదాపు 40కి పైగా బ్రాందీ షాపులకు అనుమతి ఇచ్చినటువంటి ప్రభుత్వం ఆ బ్రాందీ షాపులు ఏ రకంగా నడుపుతున్నారు అన్నటువంటి దాని మీద ఏమాత్రము కూడా పట్టించుకోవటం లేదు. ఆ బ్రాందీ షాపులు ఉదయం 7 గంటలకే తెరిచి రాత్రి 12 గంటల వరకు తిరుపతిలో విచ్చలవిడిగా బ్రాందీ షాపుల్ని అమ్ముతున్నారు. బ్రాందీ షాపులలో మందు అమ్ముతున్నారు. ప్రతి బ్రాందీ షాపుకు ఆనుకొని ఒక బారు వెలిసింది. తిరుపతిలో ఉన్నటువంటి లక్షల మంది జనమంతా కూడా రోజు చర్చించుకునేటువంటి మాట ఇది. ఎక్కడ చూసినా మందుబాబులు పెరిగిపోయినారు. విచ్చలవిడిగా మందును రోడ్లలోనే తాగిపిస్తున్నారు. సన్నపాటి రేకులు వేసి తాగిస్తున్నా కూడా పోలీసు అధికారులు కానీ, ఎక్సైజ్ అధికారులు కానీ ఏమాత్రము కూడా పట్టించుకోవటం లేదు. కేవలం వాళ్లకు వచ్చేటువంటి లావాదేవీలను చూసుకుంటున్నారే తప్ప ఈ రకంగా ప్రజల మీద దండయాత్ర చేస్తున్నటువంటి ఈ మందు షాపుల యజమానులు చేస్తున్నటువంటి ఆగడాలు ఎవ్వరు కూడా ఏమాత్రము కూడా అధికారులు వాళ్ళ మీద నిఘా కాదు కదా, కనీసమైనటువంటి చర్యలు కూడా తీసుకున్నటువంటి పాపాన పోల. దానికి కొనసాగింపుగా అమ్మవారైనటువంటి పద్మావతి అమ్మవారి తిరుచి దేవాలయంలో నీకు అతి దగ్గరగా ఉన్నటువంటి ప్రదేశంలో ఈ రెస్టారెంట్లో ఏ మహాతల్లి పద్మావతమ్మ కొలువై ఉన్నదో ఆ పద్మావతి ఆలయానికి చేరువలో ఉన్నటువంటి ఈ రెస్టారెంట్లో మహిళలతో అసభ్యకరమైనటువంటి నృత్యాలు చేయిస్తూ పబ్ కల్చర్ని ప్రవేశపెట్టటము అంటే ఇంకా దాన్ని ఏమనాలనో కూడా అర్థం కావటం లేదు. ఈ రెస్టారెంట్ ఓ పేరుగాంచిన
అవినీతి అధికారి, చాలా నీచుడని అందరూ అనుకునేటువంటి ఓ టౌన్ ప్లానింగ్ అధికారికి సంబంధించిన కుటుంబానిది అనేటువంటి ఆరోపణ కూడా ఉన్నది. ఆ అవినీతి అధికారి ఆ అవినీతి సొమ్ముతో కోట్ల రూపాయలతో ఆ రెస్టారెంట్ను తెరిచినాడు అని తిరుపతిలో అందరూ అనుకుంటున్నటువంటి మాట. నన్నెవరు పట్టించుకోరు, నాకు అందరి మద్దతు ఉన్నది, ప్రభుత్వ మద్దతు అనేటువంటి ధైర్యంతో ఈ రోజున ఆ రెస్టారెంట్లో విచ్చలవిడిగా ఈ రకంగా మత్తు పదార్థాలతో విన్యాసాలు చేయిస్తున్నారు అంటే తిరుపతి పట్టణం ఆధ్యాత్మికతను పనిగట్టుకొని కూటమి ప్రభుత్వం దిగజారుస్తున్నది. రోజు మాయమాటలు చెప్పేటువంటి చంద్రబాబు నాయుడు గారు తిరుపతి పవిత్రతను కాపాడుతాను అని చెబుతున్నటువంటి ముఖ్యమంత్రి గారు, మీరు ప్రత్యేకమైనటువంటి దృష్టి సారిస్తున్నారా లేదా మీరే నేను ఇట్లా మాటలు చెప్తూ ఉంటాను, మీ పట్టికి తమ్ముళ్ళు మీరు పనిగానించుకోండి అని ఆదేశాలు ఇస్తున్నారో మాకు అర్థం కావటంలే. తిరుపతి పరిస్థితి ఇది. తిరుపతిలో ప్రతి బ్రాందీ షాపుకు ఆనుకొని ఒక చిన్న సైజు బారు వెలిసింది. రోడ్లల్లోనే విచ్చలవిడిగా తాగిపిస్తున్నారు. ఉదయం నిబంధనలకు వ్యతిరేకంగా ఉదయం 7 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు బ్రాందీ షాపులు తెరుచుకొనే ఉన్నాయి. మీరు దీని మీద దాడికి పోలీసు అధికారులకి, ఎక్సైజ్ అధికారులకి అధికారం ఇవ్వాలా? మీరే నిమిత్త మాత్రంగా ఉన్నారు అన్నటువంటి మాట అధికారులలో కూడా అలసత్వానికి దారి తీస్తున్నది. వాళ్ళు ధైర్యంగా పని చేయలేకపోతున్నారు. వాళ్లకు పూర్తి అధికారాలు ఇచ్చి ఇలాంటి అసాంఘిక కార్యక్రమాల పట్ల చట్టానికి లోబడి వీళ్ల మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ రెస్టారెంట్ మీద నిరంతరము కూడా రైడ్లు చేయవలసినటువంటి అవసరం ఉన్నది. లేకపోతే ఎందువల్లంటే ఈ రోజున చాలా స్పష్టంగా బయటపడినటువంటి విషయం ఇది. పత్రికల్లో కూడా ప్రముఖంగా వచ్చింది, అన్ని సోషల్ మీడియాలలోనూ ప్రముఖ ప్రసార మాధ్యమాలలోనూ టీవీలలో కూడా ఈ వార్త ప్రచురితమైంది, అంటే ప్రసారమైంది. దీన్ని ఉపేక్షించకూడదు. ఎవరో ఆరోపణ చేశారు, తప్పుడు ఆరోపణ అని వదిలేసి ఆరోపణ చేసినటువంటి ఛానళ్ల మీద లేకపోతే వ్యక్తుల మీద చర్యలు తీసుకోవటం కాదు. అరే ఇలాంటి పరిస్థితి వచ్చింది, దీని మీద చాలా తీవ్రంగా మనం ఉండాలి. తీవ్రంగా ఉండకపోతే మరింత చెడ్డ పేరు వస్తుంది ప్రభుత్వానికి, అధికారులంగా మాకు అనని అధికారులు మరింత సీరియస్గా ఈ అంశాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. తిరుపతి ఆధ్యాత్మిక తను కాపాడాల్సినటువంటి బాధ్యత పౌరులుగా మా మీద ఉన్నది, ప్రజలందరి మీద ఉన్నది. మేము కూడా ప్రత్యేకంగా ఆ రెస్టారెంట్ మీద జరుగుతున్నటువంటి దీని మీద నిఘా పెడతాం. మరొకసారి ఇలాంటిది పునరావృతమైతే నిన్నటి జరిగిన దాని మీద కూడా విచారణ జరిపించవలసినటువంటి బాధ్యత కూడా పోలీసు అధికారుల మీద, ఎక్సైజ్ అధికారుల మీద ఉన్నది. ఏదో నిన్ననో మొన్ననో జరిగినటువంటి విషయం పేపర్లోకి వచ్చింది కానీ ఇలాంటివి చాలాసార్లు ఆ రెస్టారెంట్లో జరిగినాయి అన్నటువంటిది ఆరోపణ. ఆ ఆరోపణను నిగ్గు తేల్చవలసినటువంటి బాధ్యత కూడా అధికారుల మీద ఉన్నది. పవిత్రతను కాపాడాలా అని ఘోషించేటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరింతగా దీని మీద శ్రద్ధ వహించాల్సినటువంటి పని ఉన్నది. మీ కూటమి పాలన ఏ రకంగా ఉంది, బ్రాందీ షాపుల వ్యవహారం ఏ రకంగా ఉన్నదేనని మీ పార్టీకే సంబంధించినటువంటి ఒక శాసనసభ్యుడు నిన్న కొల్లిపర శ్రీనివాసరావు గారని వాళ్ళ నియోజకవర్గంలో 4 బ్రాందీ షాపులు ఉంటే 40 బెల్ట్ షాపులు ఉన్నాయనని ఆ శాసనసభ్యుడే నేరుగా బయటికి వచ్చి ప్రదర్శిస్తున్నారు, ఇది బెల్ట్ షాపు అని. అంటే ఎంత దారుణంగా ఉన్నది మీ పాలనలో. మీరేమో నాణ్యమైన మద్యం ఇస్తున్నాము అని మాటలు చెప్పి ప్రజలందరినీ
తాగుబోతుల్ని చేయించేటువంటి కార్యక్రమం ఉద్యమ రూపంలో చేస్తున్నారు. ఇది ఏమాత్రము కూడా సరైనటువంటి చర్య కాదు. మరీ ముఖ్యంగా దేవదేవుడు వెలిసినటువంటి తిరుపతిలో ఇప్పటి వరకు ఎప్పుడూ కూడా విననటువంటి పరిస్థితి మాకెవరికి కూడా, చిన్నతనం నుంచి కూడా తిరుపతిలో ఈ రకమైనటువంటి అసాంఘిక కార్యక్రమాలకు నిలయాలుగా రెస్టారెంట్లు లేదా హోటల్లో ఉన్నాయన్నటువంటి ఎప్పుడు కూడా వినలేదు, కనలేదు. మొదటిసారిగా తిరుపతిలో అంటే మరీ చంద్రబాబు నాయుడు గారు తిరుపతి పవిత్రతను కాపాడుతాను అని వీరదండాలు వేసుకొని మాట్లాడుతున్నటువంటి పరిస్థితులలో రోజులలో తిరుపతిలోనే ఈ రకంగా మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలు, అమ్మాయిల పట్ల అసభ్యకరమైనటువంటి చర్యలు, అమ్మాయిలతో డ్యాన్సులు, ఈ డీజే సౌండ్లు ఇవన్నీ కూడా తీవ్ర కలతకు గురి చేస్తున్నాయి. ఆక్షేపించవలసినటువంటి అవసరం ఉన్నది. తిరుపతిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున దీని మీద ఆలోచించాలి. తిరుపతిలో ఒక దుష్ట సంస్కృతికి బీజాలు పడినాయి. ఈ బీజాలను వెంటనే మనం పెకలించి వేయాలా. పోలీసు అధికారులు, ముఖ్యంగా ఎస్పీ గారు, అలాగే ఎక్సైజ్ అధికారులు వీళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇలాంటి వార్త వచ్చిన తర్వాత స్పందించటం కాదు, ఇలాంటివి ఏదైనా అసాంఘిక చట్ట వ్యతిరేక చర్యలు చేస్తున్నటువంటి వాళ్ళ మీద నిఘాను పెంచవలసినటువంటి అవసరం ఉన్నది. ఈ రోజున బ్రాందీ షాపులు విచ్చలవిడిగా తెరుస్తున్నారు అన్నటువంటి విషయం ప్రతి ఎక్సైజ్ అధికారికి తెలుసును. ప్రతి ఎక్సైజ్ అధికారి కనుసన్నలలోనే తిరుపతిలో 7 గంటలకే ఉదయం బ్రాందీ షాపులు తెరుస్తున్నారు, 12 గంటలకు రాత్రులు మూస్తున్నారు. ప్రతి బ్రాందీ షాపుకు ఆనుకొని ఒక బారు వెలసింది. ఆశ్చర్యంగా తిరుపతిలో నూతన సంవత్సర వేడుకలు కూడా బహిరంగంగా జరపటం ఆపేశారు. తిరుపతిలో మేము మా ప్రభుత్వం ఉన్నప్పుడు వద్దు, ఇలాంటి కల్చర్ను మనం అనుమతించకూడదు, అర్ధరాత్రులు ఈ రకంగా పిల్లలందరూ కూడా కలిసి వేడుకల పేరుతో అసభ్యకరమైనటువంటి చేష్టలు చేయకూడదు అని. అలాంటిది చంద్రబాబు గారి ప్రభుత్వం వచ్చిన తరువాత ఈ రకంగా వాళ్లకు కావలసినటువంటి వ్యక్తులే ఈ రకంగా చేయటం చంద్రబాబు గారికి తీరని మచ్చ తెచ్చినటువంటి వాళ్ళు అవుతారు వీళ్ళు. చంద్రబాబు గారు దీన్ని దృష్టి సారించాలా. మీకు చాలా చెడ్డ పేరు తెచ్చేటువంటి వ్యక్తుల పట్ల మీరు అప్రమత్తంగా ఉండాలా. అంటే మీరు చేయటం లేదు, మీ ఆదేశాలు లేవని అనుకొని నేను చెప్తున్నటువంటి మాట. మరి మీ ఆదేశానుసారమే చేస్తే ఇక దేవుడే దిక్కు. ఎందువల్లంటే ప్రతి నియోజకవర్గంలోనూ కూడా ప్రతి బ్రాందీ షాపుకు ఆనుకొని ఒక బారు వెలిసింది అంటే మీకు తెలియకుండా జరుగుతోంది తతంగమంతా అంటే ఎవరు నమ్మలేనటువంటి విషయం. మీరు చెప్పేదొకటి చేసేదొకటి, చెప్పేవన్నీ శ్రీరంగ నీతులు అనే సామెతకు అనుగుణంగా ఉన్నాయి అని ప్రజలందరూ అనుకుంటున్నటువంటి మాట. తిరుపతిలో ఈ పవిత్రతను కాపాడండి, ఈ నగరం యొక్క విశిష్టతను కాపాడండి. ఇది మీ ఊరు అని మీరు రోజు చెప్పుకుంటూ ఉంటారు. మా కులదైవం వెంకటేశ్వర స్వామి అని చెప్పుకుంటూ ఉంటారు. మీ ఊరిలో వెలసిన వెంకటేశ్వర స్వామి ఆలయ పవిత్రతను, అమ్మవారి పవిత్రతను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మీ మీద, మొట్టమొదట మీ మీద ఉన్నది. ఎందువల్లంటే ఈ రాష్ట్ర ప్రథమ వ్యక్తి మీరు, అధికారం అంతా కూడా మీ చేతుల్లో ఉంది. మీరు కన్ను తెరిస్తే ఈ షాపులన్నీ కూడా చట్ట ప్రకారం ఏ సమయానికి తెరుచుకోవాలనో ఆ సమయానికి తెరుచుకుంటాయి, ఏ సమయానికి మూసేయాలనో ఆ సమయానికి మూసుకొని ఉంటాయి. కానీ ఆశ్చర్యంగా వాటిల తలుపులు తెరిచారు, మీరు కన్నులు మూశారు. మీరు కన్నులు మూయటం కారణంగానే ఈ బ్రాందీ షాపులు, మాదక ద్రవ్యాలు అమ్మేటువంటి రెస్టారెంట్ల తలుపులు, బార్లా తెరుచుకొని ఈ రకంగా అశ్లీల చట్ట వ్యతిరేక విశృంఖల కార్యక్రమాలన్నీ కూడా పవిత్రమైన నగరంలో జరుగుతున్నాయి. దీనికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఒక ఉద్యమ రూపం తీసుకుంటుంది అని హెచ్చరిస్తున్నాం. సరే, ఈ సనాతన ధర్మం కాపాడతామని చెప్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు, కానీ హిందుత్వ సంఘాలు కానీ దీనికి ఇప్పుడిప్పుడే నోరు మెదపడం లేదు సార్. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి.
మీరు కూటమి అధికారంలోకి రాకముందు తిరుపతిలో ఇచ్చినటువంటి వాగ్దానానికి భిన్నంగా తిరుపతిలో పరిస్థితులు ఉన్నాయి. మీరు ఆ రోజున మా మీద ఏదైతే ఆరోపణలు చేశారో ఆ ఆరోపణలకు 100 రెట్లు ఎక్కువగా కూటమి పాలనలో అన్యాయాలు జరుగుతున్నా కూడా మీ సనాతన ధర్మ పరిరక్షణకు నడుం బిగించినటువంటి నూతన పీఠాధిపతి వర్యులైనటువంటి మీరు స్పందించకపోతే మహాపరాధమవుతుంది, చాలా తప్పిదమవుతుంది, సనాతన ధర్మానికే విఘాతం కలుగుతుంది. కనుక మీరు వెంటనే మీ దండాన్ని బయటికి తీయవలసినటువంటి అవసరం ఉన్నదనని పవన్ కళ్యాణ్ గారిని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం.